రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో మరోసారి భారీ ఉగ్రవాద దాడులకైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నుతున్నాయని నిఘా నివేదికలైతే హెచ్చరించాయి. పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ముగిసిన 6 నెలలు గడిచిన నేపథ్యంలో ప్రతీకార దాడుల కోసం పాక్ అయితే ఉగ్రవాదులు మళ్లీ సమీకృతమవుతున్నట్టు స్పష్టమవుతుంది. లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలు సమన్వయ దాడులకు సిద్ధమవుతున్నాయని నిఘా వర్గాలు కీలక సమాచారాన్ని అయితే తెలిపాయి. సెప్టెంబర్ నుంచి ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. చొరబాట్లు, రెక్కి, సరిహద్దుల వెంబడి ఆయుధాల సరఫరాను పెంచారు. పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ ఐఎస్ఐ సహకారంతో పలు లష్కరే జైసే బృందాలు నియంత్రణ రేఖనైతే వెంబడి కాశ్మీర్లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. షంషేర్ అనే లష్కరే ఉగ్రవాది నేతృత్వంలోని ఒక బృందం డ్రోన్ల సాయంతో ఏరియల్ రెక్కి నిర్వహించి నియంత్రణ రేఖ వద్ద బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించినట్లు సమాచారం. ఇది సమీప భవిష్యత్తులో ఆత్మాహుతి దాడులకు లేదా ఆయుధాల జారవిడతకు సంకేతమని అధికారులు భావిస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యాప్తంగా పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీంనైతే తిరిగి మోహరించారు. ఈ బృందాల్లో మాజీ ఎస్ఎస్జీ సైనికులు, ఉగ్రవాదులు ఉంటారు. ఇది భారత సైనిక స్థావరాలపై సరిహద్దు దాడులకు పాల్పడే ప్రమాదాన్ని సూచిస్తోంది. అక్టోబర్ 2025లో పీఓకేలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో జమాతే ఇస్లామీ, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఐఎస్ఐ సీనియర్ అధికారులు పాల్గొన్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ సమావేశాల్లో నిద్రాంతరంగా ఉన్న ఉగ్రవాద స్లీపర్ సెల్స్ ను పునరుద్ధరించడం, మాజీ కమాండర్లకు నెలవారీ జీతభత్యాలు ఇవ్వడం, ఆపరేషన్ సింధు నష్టాలకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్ లో స్థానిక ఎన్నికలు, పర్యాటకం పుంజుకోవడంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీయడానికే ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద నెట్వర్క్ ప్రయత్నిస్తోందని భద్రతా ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి. ఇవి ఇప్పటివరకున్న